వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా, దీన్ని కొంతమంది సింపుల్గా జావా అనేస్తారు. ఆ పేపర్ ఇదే, ఓకేనా. అయితే ఈ సబ్జెక్ట్కి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి మోడల్ పేపర్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇందులో మీకు ఎగ్జామ్లో 3 hours ఉంటుంది. అట్ ద సేమ్ టైం 75 marks ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 70 marks కాదు, 75 marks ఉంటుంది ఈ పేపర్ మీకు. అయితే దీంట్లో ఫస్ట్ సెక్షన్ మనం చూసుకున్నట్లయితే ఇందులో 5 marks క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. అయితే ఈ 5 marks క్వశ్చన్స్ అనేవి 1 minute, ఓకే. ఇందులో 5 marks క్వశ్చన్స్ అనేవి టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 8 వీ నీడ్ టు రైట్ ఎనీ 5, ఓకే. 25 marks వస్తాయి, ఓకేనా. 8 క్వశ్చన్లు ఉంటాయి, 5 రాయాలి. 8 రాయాల్సిన అవసరం, భయపడద్దు, 8 రాయాల్సిన అవసరం లేదు. 8లో 5 రాయాలి, 25 మార్కులు వస్తాయి, ఓకేనా. ఇంకా సింపుల్గా చెప్పినా, ఓకే చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే మీకు క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అన్న, ఓకే. ఇవన్నీ కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్, ఓకేనా. వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు, ఓకేనా. సో వీటితో పాటు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఓకే. ఎందుకంటే ఇదే పేపర్ మీకు ఇచ్చాడు కదా, సో వీటితో పాటు మరికొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే కామెంట్ సెక్షన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కామెంట్ చేయండి, ఓకే. వాళ్ళ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే అంత త్వరగా వీడియో మీ మధ్యకి తీసుకురావడం జరుగుతుంది, ఓకేనా. ఇది సెక్షన్ ఏ. నెక్స్ట్ సెక్షన్ బి చూసుకున్నట్లయితే చూడండి, సెక్షన్ బిలో మీకు 10 marks క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఈ 10 marks క్వశ్చన్స్ 10 ఇస్తాడు, ఓకే. కంగారు పడుతుంది, 10 రాయాల్సిన అవసరం లేదు, 10లో 5 రాయాలి, ఓకే. 10 marks క్వశ్చన్స్ 10 ఇస్తాడు. అవుట్ ఆఫ్ 10 వీ నీడ్ టు రైట్ ఎనీ 5, ఓకే. 5 రాయాలి, 50 marks వస్తాయి, ఓకేనా. అయితే ఇందులో కొంతమంది ఈ ఏబి రాసిన తర్వాత 10కి వెళ్తారు, 9లో 2 రాసిన తర్వాత 10కి వెళ్తారు. అలా చేయొద్దు, ఓకే. ఈ రెండింటిలో ఏదో ఒకటి రాసుకోవడానికి ఇక్కడ 6 ఇచ్చాడు, ఓకే. దీన్ని ఎవరు చూడరు, ఆటోమేటిక్గా ఇలా వెళ్ళిపోతారు, ఓకే. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ రాసిన తర్వాత నెక్స్ట్ ఈ రెండిట్లో మీకు ఏది బెస్ట్గా వచ్చు, ఓకేనా. నెక్స్ట్ రెండు బాగా వచ్చు, అయితే రెండిట్లో ఏది ఫాస్ట్గా రాయగలం, ఓకేనా. ఎగ్జామినేషన్స్లో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. 2 క్వశ్చన్లు నీకు వచ్చు, ఈ రెండు నీకు బాగా వచ్చు, అయితే రెండిట్లో ఏది బాగా ఫాస్ట్గా రాయగలవు, ఏది వేగంగా రాయగలవు, ఆ క్వశ్చన్స్ చూస్ చేసుకో. నీకు టైం సేవ్ అవుతుంది, మార్క్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇలా మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10లో మీకు నచ్చినవి ఏమైనా 5 రాస్తే సరిపోతుంది, ఓకేనా. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. వీటితో పాటు మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ కామెంట్ చేయండి. మీకోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు చేస్తారు సార్ అంటే మీరు ఎంత వేగంగా కామెంట్స్ చేస్తే అంత త్వరగా వీడియో మధ్యకి వచ్చేస్తుంది, ఓకేనా. అట్ ద సేమ్ టైం సార్ మీరు ఈ ఒక్క పేపరే ఎక్స్ప్లెయిన్ చేస్తారా, మిగతా పేపర్స్ సంగతి ఏంటంటే డిగ్రీకి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ ప్రతి పేపర్ ఆల్రెడీ మనం వాటి యొక్క మోడల్ పేపర్స్, ప్రతి సబ్జెక్ట్స్ యొక్క మోడల్ పేపర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఓకేనా. అవన్నీ ఆల్రెడీ ఎక్కడికి పోకుండా ఒక దగ్గర పెట్టి, ఓకేనా, ఒక ప్లేలిస్ట్లో పెట్టి, ఆ ప్లేలిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఓకే. డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, చెక్ చేసేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకా మోడల్ పేపర్ చూసుకుందామా మరి. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ మీరు సెక్షన్ ఏ చూసుకున్నట్లయితే చూడండి, సెక్షన్ ఏలో మీకు 5 marks క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకేనా. అయితే ఈ 5 marks క్వశ్చన్స్ టోటల్ 8 క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. అవుట్ ఆఫ్ 8 వీ నీడ్ టు రైట్ ఎనీ 5, ఓకే. 8 ఇస్తాడు, 5 రాయాలి, 25 marks అందుకే అన్నట్టు ఇది 5 ఎనీ 5 ఇది చూసుకోండి, ఓకేనా. 5 రాయమన్నాడా, 4 రాయమన్నాడా, 3 రాయమన్నాడా, 10 రాయమన్నాడు, 20 రాయమన్నాడు, ఇక్కడ కనిపిస్తుంది, ఓకేనా. ఇక్కడ 10 ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ 20 రాసి ఇవ్వద్దు, ఓకే. సో 5 కాబట్టి 5 క్వశ్చన్స్ రాస్తావు, టోటల్ 8, నీకు ఎనీ 5 అన్నాడు కాబట్టి ఏవైనా 5 రాయొచ్చు, 25 marks, ఓకే. నువ్వు 8 రాస్తావు, నీకు 5 క్వశ్చన్లుగా మార్క్స్ పడతాయి, ఓకే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఓకే. సో చూడండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా. సో వీటితో పాటు మనం టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీకు ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఇచ్చాను, చెక్ చేయండి, ఓకే. అండ్ అదేవిధంగా ప్రతి పేపర్ డిగ్రీకి సంబంధించి ప్రతి పేపర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఓకేనా. సో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి, ఓకే. డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్లో మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మోడల్ పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఓకేనా. అండ్ నెక్స్ట్ సెక్షన్ బి మనం చూసుకుందాం. సెక్షన్ బిలో మీకు 10 marks క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. అయితే ఈ 10 marks క్వశ్చన్స్ మీకు టోటల్గా 10 క్వశ్చన్స్ ఇస్తాడు, కంగారు పడుతుంది, మీరు 10 రాయాల్సిన అవసరం లేదు, ఓకే. ఎందుకంటే ఈ 10లో మీకు ఏమన్నా చూడండి ఎనీ 5 అంటే ఏమైనా 5 రాసి సరిపోద్ది, టోటల్ 50 marks, ఓకేనా. 10 రాసేస్తానంటే ఈ ఇష్టం, ఓకేనా. బట్ నీకు మార్క్స్ పడేవి 5 క్వశ్చన్లకే, ఓకే. ఇందులో 5 చాయిస్, ఈ రెండు రాయి, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. ఇందులో ప్రతి దీంట్లో 2 ఉంటాయి, అన్నింటిలో మీకు ఏది బెటర్. నాకు 2 వచ్చు, అయితే ఈ రెండిట్లో నువ్వు ఏది ఫాస్ట్గా రాయగలవు, ఓకేనా. ఎగ్జామినేషన్స్లో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. టైం మేనేజ్మెంట్ చాలా క్రూషియల్, ఓకే. కాబట్టి మీకు ఏది పర్ఫెక్ట్గా వచ్చు, ఏది ఫాస్ట్గా రాయగలరు, ఏది పర్ఫెక్ట్గా రాయగలరు దాన్ని చూస్ చేసుకోండి.
బెటర్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మిగతా క్వశ్చన్స్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కామెంట్ చేయండి. వాళ్ళ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తాయి అంత త్వరగా వీడియో మీ మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఈ ఒక్క పేపర్ కాదు, డిగ్రీ సంబంధించి ప్రతి సబ్జెక్ట్ వాని యొక్క మోడల్ పేపర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకేనా. ఆల్రెడీ ప్రతి సబ్జెక్ట్ యొక్క మోడల్ పేపర్ డిస్కస్ చేసాం. అవన్నీ కూడా యాప్లో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో మీ ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే. అండ్ మరొక మోడల్ పేపర్ చూసుకుందాం. ఇది కూడా సేమే. ఫస్ట్ సెక్షన్స్లో మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. చాలా క్రూషియల్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. చూడండి. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా. అండ్ వీటితో పాటు మిగతా క్వశ్చన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే. ఖచ్చితంగా మీకోసం వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ కూడా చదవండి. వీటితో పాటు ఇదే పేపర్ ఇచ్చారు కదా, మిగతా క్వశ్చన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా మీ కామెంట్ సెక్షన్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తే కామెంట్ చేస్తే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే అంత త్వరగా వీడియో మీ మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఈ యొక్క మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే, మీకు హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ఫర్దర్ మీలాంటి మరికొంతమందికి వీడియో అంటే రికమెండ్ అవుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫర్దర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.